అంటే ఎట్లా తెలుసుకోవాలి సద్గురు మనకి ఏ విధంగా దొరుకుతారండి మరి? సద్గురువు మనం పట్టుకోలేము. ఎందుకంటే ఆయన విశ్వవ్యాపి. ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇదంతా ఆయనే ఉన్నాడు, అణువునే ఉన్నారు, మనకు కనబడరు. మనకు కనబడే ఆ యోగ్యత ఉందనుకోండి, కనిపిస్తారు. అందుకని ఏం చేయాలంటే, నాకు ఈ జన్మకి ఏం చెయ్యాలి, నేను నా జన్మ ఎలాగ సఫలం చేసుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, ఎవరికైనా సరే పనికొచ్చేవాడినిగా నన్ను తీర్చిదిద్దని మనకు తెలియని గురువుకి రోజు నమస్కారం పెట్టి పడుకోవాలి. మనం రిక్వెస్ట్ చేయాలి, అభ్యర్థించాలి. అభ్యర్థన చేసామనుకోండి, వాళ్ళు వెతుకుతూ ఉంటారు. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో, మనకి ఎంత నేర్చుకోవాలందో దాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా అంత తొందరగా చూపిస్తుంటారు మన మీద శ్రద్ధ. ఒకసారి ఒక శిష్యుడు అడిగట్టు గురువుగారు మీరేమో హిమాలయాల్లోకి వచ్చుంటారు, భూమి మీద వాడు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు, 1000 మైళ్ళ దూరంలో, మీకు ఎలా తెలుస్తుంది? ఒకసారి బయటికి రా, బయటికి వస్తే చూడు అన్నాడు. చుట్టూ చూస్తే మిడుగురు పురుగులు ఎగురుతుంది. ఇలా చూసేవాడు, మిడుగురు పురుగులు ఎగురుతున్నాయి. ఎలాగంటే ఇలా వెలుగుతుంది. మేము మా దృష్టితో చూస్తాం మొత్తం భూమి మీద అందరినీ. ఎవడిలో ఈ వెలుగు వెలుగుతూ ఉందో వాడిని పట్టుకుంటాం. ఆ వెలుగే ఈ జిజ్ఞాస. తెలుసుకోవాలి, పరమాత్మ ఉన్నట్టు అనే చూడాలి. ఎక్కడున్నాడు? ఇందుగలడు అందలేడు అనే పద్యం ఉంది. అలాగే అంతటా ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. క్వశ్చన్ మార్క్ వీడిగుందో కాబట్టి వీడిని పట్టుకోవచ్చు, వీడిని మనం తీర్చిదిద్దచ్చు. ఇంకొకటి ఏంటంటే క్యాచ్ దమ్ యంగ్. ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కర్ర పట్టుకుని వాడిని పట్టుకుని ఏం చేస్తారు? ఈ బాడీ సహకరించు. అందుకని చిన్నప్పుడే పట్టుకుంటాం. గురువు గారిని అప్పుడు ఆయనకి ఇంచుమించు 10 ఏళ్ళప్పుడే 5 ఏళ్ళప్పుడే 10 ఏళ్ళు పడుకో 5 ఏళ్ళప్పుడు గాయత్రి ఇచ్చారు. 10వ ఏట వరకు రోజు 5 మాలలు గాయత్రి చేశారు. 10 నుంచి 15లోగా వాళ్ళ గురువు గారు కనిపించారు. అలాగా మనకు ఎర్లియస్ట్గా మనకు కనిపిస్తారు తప్ప ఎప్పుడో కాదు. మన వైపు నుంచి ఎంత రెడీనెస్ ఉంది, మన వైపు నుంచి ఎంత సంసిద్ధత అంటారు మాస్టర్. సంసిద్ధత అంటే రెడీగా ఉంది. అన్నీ ప్రమిద వేషం, నూనె పోసాం, ఒత్తి వేషం, అన్నీ రెడీ చేసాం. ఇప్పుడు వెలిగించడం ఒకటే ఉంది. ఆ వెలిగించడం అనేది గురువు చేస్తారు. అలా మన అన్ని మనలోని లోపాలు ఏంటో మనం గమనించి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఈ లక్షణాలు అవన్నీ పట్టుబట్టి వదులుకోవాలి. అంతే తప్ప ఏదో మంత్రదండంలాగా ఏంటి పోతాయి అనకూడదు. వదులుతాయి నిజంగా గురుగారు, హాయిగా పోతాయి. అవునా? కానీ ఎంతటి వాళ్ళకైనా వదలవు ఉంటాయి అంటే. ఎంతటి వాళ్ళకైనా కాదు, ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి పోతాయి. నాకు ఎందుకు కోపం వస్తుంది అని క్వశ్చన్ వేసుకున్నాను, పోతుంది. నాకు రాకపోతే ఎవరికి వస్తుంది కోపం అంటే ఇంకొంచెం పెరుగుతుంది. కోపంగా మాట్లాడుతున్నాను, ఏంటి కోపం అలా ఉండకూడదు అన్నాం అనుకోండి, వాడి కోపం ఎక్కువ. రూల్ ఏం చెప్తారంటే, ఒక మనిషిలో ఉన్న గుణం గురించి మాట్లాడితే అది ఎక్కువ అవుతుంది. ఒకవేళ లేదనుకోండి వస్తుంది కోపం. ఇదివరకు లేదనుకోండి, మామూలుగా ఉన్నాడు, ఈటెల బిడ్డ కోపంగా వస్తుంది. ఇదివరకు లేదు పాపం, ఇప్పుడు వస్తుంది. ఆల్రెడీ ఉంది, ఏంటి కోపం? కోపం ఏంటి నాకు ఎవడు చెప్పాడు ఉన్నది. సో మనం మాట్లాడే మాటలో అవతల వాడిని సహాయం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం తెలియకుండానే. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి అన్నీ ఇలాగే ఉన్నాయి రివర్స్లో. అంటే మనం ఇవన్నీ ఇలాగే ఉంచుకుంటూ మా కొండల్ని జాగ్రత్త ఎందుకు అవుతుంది? అస్సలు అవ్వదు ఎవ్వరు. మరి అలా అయితే ఎలాగండి? గురువులకు కావాల్సిన వాళ్ళు పని చేసేవాళ్ళు. ఆయన ఇంకో మాట అంటారు, గురువు 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 అని మాట చెప్పకండి, ఎవరికి పని చేయండి. నిన్ను చూసి మీ గురువు ఎవరు అని వాళ్ళు ఆలోచించేటట్టుగా ఉంటారు. మాటిమాటికి మా పేరు చెప్పకండి, పేరు చెప్పక్కర్లేదు. మీరు చేస్తున్న పనిలోంచే మేము వాళ్ళకి చేయాల్సింది చేస్తాం. వాళ్ళు చేసే పని అంతా కూడా వీళ్ళ ద్వారా చేస్తాం. అందుకని గురువు గారు ఆత్మకథలో చెప్తారు, మహాత్ములు ఎవరితో పడితే వాళ్ళతో సంబంధం పెట్టుకోరు. ఎవరైతే ఈ కార్యక్రమంలో పనికొస్తారో అలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళు పని చేయించుకుంటారు. ఆయనే చెప్పుకోవచ్చు కదా, శ్రీరామ శర్మ ఆచార్య గారిని పట్టుకొని గాయత్రి చేయించి ఈ గాయత్రి మా పరివారం పెట్టించి ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా సర్వేశ్వరానంద గారు చెప్పేసుకోవచ్చు కదా. వాళ్ళు ఆ ప్లేన్ నుంచి రారు, అక్కడే ఉంటారు, సూక్ష్మలోకంలోనే ఉంటారు, బాడీ తీసుకోరు.
బాడీ తీసుకున్న వాళ్ళ అవసరం ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీతో చేసే పనులు కొన్ని సూక్ష్మ శరీరంతో చేయరు. అందుకని ఇది కావాలి. ఒక ఊరు వెళ్ళాలి, అక్కడ యజ్ఞం ఉండాలి, ఏర్పాటు చేయాలి, అందరిని పిలవాలి, యజ్ఞం చేయాలి, అదే అందరిని పిలవాలి, గురు పూజలు చేయాలి, ప్రేయర్ చేయాలి. ఇవన్నిటికీ మనం గురువు యొక్క ప్రణాళికలో పనిచేసే వాళ్ళుగా తయారవ్వాలి. అప్పుడు వాళ్ళు ఎస్ మీ పనికి వస్తాడని చెప్పి ఒక్కొక్కటి క్లియర్గా చెప్తారు. మాస్టర్ సివి గారు ఒక ఆయనకి ఒక ఇది ఇచ్చారు. అదేంటంటే ఇవాళ నుంచి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు భోజనం పెట్టు. అది ఆయన డ్యూటీ. భోజనం పెట్టడం ఏమవుతుంది? భోజనం పెడితే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేశ మాత జ్ఞానం వైరాగ్యం వస్తాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే చాలు. అవేం చెప్పరు. ఎంతమంది అదే దృష్టితో అన్నం తింటాం. మనం తినేటప్పుడైనా అలా తింటాం. పోనీ ఎక్కడ ఎవరో వెళ్ళి తింటాం కాదు, మన ఇంట్లో రోజు తింటాం కదా. జ్ఞానం వైరాగ్యం వస్తున్నాయి అమ్మ దయ వల్ల ఈ అన్నం తింటే అని అనుకుంటారు. మన ఇంట్లో ఉన్న మన ఎదురుకుండా మనం చేయగలిగిందే మనం చేయకపోతే మాకు ఎందుకు చెప్పరు? మీరు గాయత్రి దాచుకుంటారు. చెప్తాం, ఎందుకు చెప్పం? చెప్తున్నారు కదా. ఇప్పుడు అందరూ కొట్టేస్తున్నారు యూట్యూబుల్లో, యూట్యూబుల్లో, మైకుల్లో కదా. అది వినేసి ఎంతవరకు నేర్చుకున్నాం? మాకు వచ్చు అని చెప్పుకోవడానికి కాదు. ఇవి కూడా ఇప్పుడు చెప్పుకున్నాం ఏవైనా సరే నేర్చుకోవడానికి, కంఠోపాఠం పట్టడానికి, ఇంకోళ్ళకి అప్పచెప్పడానికి కాదు, చేయటానికి. చెయ్యాలి. అది వాడు ఒకటైపోవాలి. కర్ణుడికి ఆ పురుగు కుడుతుంది, సహనంగా ఉన్నాడు. మనకి చిన్న దోమ కుట్టింది అనుకోండి, ఆ బ్యాట్ కొందామా, హిట్ కొందామా, ఇవేమి కాదు, ఇంకో గుడ్ నైట్ వేద్దామా, ఇంటి నిండా గుడ్ నైట్లే, వీడికి మటుకు నిద్రలేదు. దోమలు చచ్చిపోయి ఇంకోలాగా తయారై మళ్ళీ వస్తాయి దోమలు కొట్టడానికి. సో అక్కడ మన మాటల్లో కుట్టే పద్ధతి ఉందనుకోండి, మన దోమలు కొడతాయి. అది ప్రాక్టికల్గా చేసి చూసుకోవచ్చు. మన ఎవరిని నొప్పించకుండా మాట్లాడితే మీ దగ్గర వరకు వచ్చి దోమ వెళ్ళిపోతుంది, కొట్టదు. దోమల మధ్యలో నుంచి కొట్టదు. అది మనలో మార్పు రావాలి. అది చేతనత్వంలో మార్పు అంటే కూడా. ఇవన్నీ చూస్తారు గురువు. ఒకటే చూసేసి బాగుంది, ₹1,00,000 డొనేషన్ ఇచ్చాడు, వీడికి చెప్పండి రా దీక్ష తీసేసుకో, ఇవ్వరు. 1,00,000 కాదు, కోట్లు ఇచ్చినా ఇవ్వరు. కానీ సామూహికంగా అందరికి ఇచ్చినప్పుడు దీక్ష ఇచ్చేస్తారు. అది ఇచ్చినప్పుడు మనం శ్రద్ధగా ఏం చెప్పారు అదే లైన్స్లో పాటించడం అనేది మటుకు గమనిస్తూ ఉంటారు. మళ్ళీ మన దగ్గరికి వచ్చి చూడక్కర్లేదు. అది చేస్తున్నప్పుడు ఒకసారి అలా ఎక్కడున్నాడు అక్కడి నుంచే చూస్తారు. ఎందుకంటే అన్ని చోట ఉన్నారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉంటారు కదా, ఉండే వింటూ ఉంటారు, చూస్తూ తప్పు చెప్తే ఒప్పుకోరు. ఇవన్నీ ఊహలు, కల్పితాలు కావు, నిజాలు.